నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ జనవరి 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా కూడా వానర్ వస్తుంది. ఎస్, దానికి మీ సపోర్ట్ లేదని కొద్దిగా డైరెక్టర్ కొద్దిగా బాధపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లీ నాకు మొన్న ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తున్నారు, 36 years ఆఫ్ ఫిలిం, 36 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలోన, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, వాట్ ఎవర్, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అన్న, 36 ఏళ్లలో, గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ Jan 1 రిలీజ్ అవుతుంది హీరోగా. అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్, December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం. అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి, మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే, అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే, వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడ్రా వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది. సరే, ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు. ఓకే, దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్, బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లే. అండర్ ఐస్ మేకప్ వేసుకుని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా, ట్యాబ్లెట్లు డోలో 650 వేసుకుని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 ఇవాళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి, నాకు కొంచెం వాటర్ ఇస్తారా, నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి అన్న, చెప్పారనుకోండి, నేను డెఫినెట్లీ వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, నేను సురేష్ బాబు గారికి, రానా గారికి కూడా చెప్తా, సార్ వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, వాళ్ళది ఫినిష్ చేసుకుని మనది పెట్టుకున్నామంట. లేదు నందు మీరు లేరా రేపు, నేను చెప్పాను ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారికి, సార్ 10కి నేను అవైలబుల్గా లేను సార్ అని చెప్పాను. అవునా అన్నారు. పోనీ మీరు సాయంత్రం ఎన్నింటికి వస్తారు, మధ్యాహ్నం 2-3 వస్తారా అని ఒకవేళ ఆయన అడుగుంటే, వస్తాను పెట్టుకోండి అనే చెప్పేవాడు. నేను ఐ వుడ్ సపోర్ట్ అన్న. నేను అది అయిన వెంటనే నేను ప్రెస్ మీట్ చూశాను, బాధపడ్డాను, ఫోన్ చేశాను. అరే బ్రో, అసలు నాకు ఎటువంటి కోపం లేదు, నాకు ఓన్లీ ఐ హ్యావ్ లవ్ ఫర్ దెమ్. ఐ వాంట్ వనవీర టు బీ అ బ్లాక్ బస్టర్ 2026లో. నేను అవినాష్ గారికి కూడా ఫోన్ చేశాను, ఆయన నాకు దొరకలేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సైక్ సిద్ధార్థ ఎగ్స్ వనవీర ఏదన్నా చేద్దాం, ఒక కాన్సెప్ట్ వీడియో చేసి లెట్స్ పుష్. మేబీ ఇట్ ఈస్ టూ లేట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు యాడ్ మోరల్ వాల్యూస్ టు ఇట్. నేను అవైలబుల్గా లేను అనే విషయాన్ని నేను దాక్కుని లేదు, నేను అదేం చెప్పట్లేదన్నా, కుదరలేదు. మీరు పోనీ నేను చెప్పేది అబద్ధం అయితే, ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ఊరు, వరంగల్, కర్నూలు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నా. ఓకేనా? అండ్ ఇంకోటి ఆ సినిమా, అండ్ ఇంకోటి కమిట్మెంట్ గురించి నేను చెప్తాను యాజ్ అన్ యాక్టర్గా అన్న. లేట్ అవుతుంటే క్షమించండి బ్రదర్, ఏమనుకోకండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా మీద టక్కన ఒక మాట అనేసరి మీడియాలో అది క్యారీ అయిపోతుందని నాకు కూడా భయం ఉంది. కమిట్మెంట్ గురించి చెప్తున్నా. ఆ పలానా సినిమా ఒకరోజు రాత్రి నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు 9 వరకు నాకు షూట్ అని చెప్పారు. 9 దాటి 12 నాకు నెక్స్ట్ డే పొద్దున్న 4 o'clockకి నేను చేస్తున్నటువంటి ఇంకో సినిమా సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. అంటే 3:30కి విత్ మేకప్ ఉంటే 4 o'clock 4:30కి కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటే కరెక్ట్గా సన్ రైజ్ వస్తున్నప్పుడు షూట్ చేయాలి. 12 అయింది, 1 అయింది, 2 అయింది. నేను 9 వరకు ఇచ్చాను ఆ కమిట్మెంట్. రాత్రి 2 అయింది. నేను చెప్పా, బ్రో అవ్వేలా లేదు బ్రో, నాకు పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా,
ఇది ఫినిష్ అవ్వదు, పొద్దున్న 5 వరకు 6 వరకు మీరు అడుగుతున్నారు, నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను అన్నా. అవునా మరి నెక్స్ట్ డే పెట్టుకోవాలి అన్నారు. నేను చేస్తాను బ్రో అన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఎక్స్టెండ్ అయింది షూటింగ్, వేరే విషయాల వల్ల అయినప్పటికీ కూడా యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ ఏమి ఉండాలంటే, నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా డేకి నేను డబ్బులు నేనేం తీసుకోలే. నేను పర్ డే బేసిస్ మీద ఆ సినిమా మాట్లాడుకున్నా. దే వర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు డబ్బులు ప్రతిసారి ప్రిసైజ్గా ఇచ్చారు. కమిట్మెంట్ యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ట్రా డే నేను షూట్ చేసిన దానికి బికాజ్ నేను ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే డూ ఇట్. అంటే యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను. 2, ఆ సినిమా ఓన్లీ కమిట్మెంట్స్ అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ 2-3 months బ్యాకే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఎప్పుడో రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చి నా సినిమా ఆగింది, ఆ రోజు నువ్వు చేయాలి అంటే అది హ్యూమన్ లెవెల్లో చేయటమే. అగ్రిమెంట్ లెవెల్గా రూల్ పరంగా వెళ్తే నా అగ్రిమెంట్ అయిపోయింది, క్లోజ్. అయినా కమిట్మెంట్ లెవెల్లో ఏంటి అంటే కనుక కుదిరినంతలో అన్న. ఇప్పుడు ఆమ్ని ప్రెజెన్స్లో నేను ఉండలేను. ఒక పక్క దండోరా, ఒక పక్క సైక్ సిద్ధార్థ, ఒక పక్క వనవీర. యాక్చువల్గా మా అగ్లీ స్టోరీ ప్రొడ్యూసర్స్ కూడా December 25th రిలీజ్ చేస్తా అన్నారు సినిమా. నేను కాళ్ళ వెళ్ళబడి సినిమాని 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకొని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పి, సార్ ఏమన్నా వడ్డీలు ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంటే ఏమన్నా అటు ఇటు అయితే నేను చూసుకుంటాను అంటే అలాంటి ధైర్యం ఇచ్చా. ఇమాజిన్ సోలో హీరోగా నాకు అగ్లీ స్టోరీ కూడా రిలీజ్ ఉంటే అంటే నేను ఏం చేయగలుగుతా? ఇదే టైంకి ప్రసాద్ ల్యాబ్లో ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నేను ఆల్రెడీ నా సినిమా పోస్ట్పోన్ అయిపోయి నా దీంట్లో నేను ఉన్నాను. అండ్ దానికి జరిగినటువంటి 2 ఈవెంట్స్లో రెండింటికి ముందు రోజు ఇన్ఫామ్ చేశారు. నాకు ఒకవేళ వారం రోజులు అగ్రిమెంట్లో ఉంటుంది సార్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది యాక్టర్ 1 week prior to the promotional activities in terms of ఏదో ఉంది ఇంగ్లీష్లో, నేను చూపిస్తాను, నేను పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని. నాట్ టు గో అగైన్స్ట్ ఎనీవన్ సార్, బికాస్ ఐ రియలీ రూట్ ఫర్ అవినాష్ గారు. వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ చాలా బాగా తీశాడు. అండ్ విలన్గా ఆ సినిమాలో నన్ను చూపించినటువంటి విధానం యూ విల్ బి షాక్డ్. మోస్ట్ స్టైలిష్గా చూపించారు అవినాష్ గారు నన్ను. సో ఐ రూట్ ఫర్ వనవీర. నాకు సైక్ సిద్ధార్థతో పాటు అది హిట్ అవ్వాలి. చరిత్ర పేజీల్లో హీరోగా విలన్గా 2 ఒకటే రోజు హిట్ కొట్టినటువంటి నటుడిగా నందు నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి సార్. కళ్ళల్లో నీళ్ళంటే ఇప్పుడు అది